ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. కోచింగ్ సెంటర్లో ఉన్న 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో 15 మంది అగ్నికి ఆహుతయ్యారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి దూకారు. 14 ఫైర్ ఇంజిన్లతో ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికితీశారు. యానిమేషన్ కోచింగ్ సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర విషాదం వెనుక నిబంధనల ఉల్లంఘనలు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నివాస గృహంగా అనుమతి పొందిన భవనాన్ని ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చేయడమే ఈ దారుణానికి ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. లక్నో డెవలప్మెంట్ అథారిటీ రికార్డుల ప్రకారం ఉషా మెహతా మార్గ్లో ఉన్న ఈ అంతస్తుల భవనానికి 2014 ఆగస్టు 20న నివాస భవనంగానే అనుమతి లభించింది. అలీగంజ్ ప్రాంతంలోని 1992 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగినట్లు గుర్తించిన అధికారులు 2016 మే 10న కూల్చివేతకు ఆదేశాలిచ్చారు. వీటిని కోర్టులో ఛాలెంజ్ చేయగా 2016 జూలై 5న కూల్చివేత ఆదేశాలు క్యాన్సిల్ అయ్యాయి. కాగితాల్లో ఇది నివాస ప్రాంతంగానే ఉన్నప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి ఇందులో ఆఫీసులు, యానిమేషన్ శిక్షణ కేంద్రాలు వంటి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించారు. దీనికి సంబంధించి ఎలాంటి కమర్షియల్ అనుమతులు గానీ, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ కానీ తీసుకోలేదని దర్యాప్తులో తేలింది. భవనంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం, టెర్రస్ పైకి వెళ్లే దారిని మూసివేయడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు గుర్తించారు. కోచింగ్ సెంటర్ ఎంట్రీ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ బయోమెట్రిక్ మెకానిజం ప్రమాదం జరిగిన సమయంలో కరెంటు పోవడంతో పూర్తిగా జామ్ అయిపోయింది. దీంతో లోపల ఉన్న విద్యార్థులు బయటకు రాలేక దట్టమైన పొగలో ఊపిరాడక లోపలే చిక్కుకుపోయారు. లక్నో మున్సిపల్ కార్పొరేషన్ 2022 నుండి ఈ భవనం నుంచి కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తోంది. నివాస భవనంలో వ్యాపారం జరుగుతోందనే విషయం అధికారులకు ముందే తెలుసు. అయినా వారు కళ్లు మూసుకున్నారు. ఈ ఘోరానికి కారణమైన 4గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా 4 అధికారులను సస్పెండ్ చేశారు. ల్యాండ్ యూజ్ మార్పిడిని పట్టించుకొని మాజీ ఎల్డీఏ సిబ్బంది, ఇంజనీర్లతో సహా మొత్తం 16 మంది అధికారుల జాబితాను సిద్ధం చేసి వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం.